మిమ్మల్ని ఏమడుగుతున్నారు వచ్చినప్పటి నుంచి? నాకు మామూలుగా నేను ఆఫీసు బయలుదేరదామని వచ్చా. మా డ్రైవరు అది రెడీగానే ఉన్నాడు, కారు రెడీగా ఉంటే మా అబ్బాయి మాదాపూర్ దగ్గర ఉంటారు. ఆయనకి సమాచారం ఈ పోలీసులు వస్తారని కాదు, ఈ కేసు ఏదో ఉంది తెలుసుకుందామని మా అబ్బాయి కూడా వచ్చాడు. మా అబ్బాయి అంటే మాకు కాస్త డిస్టెంట్ ఇదనమాట. వచ్చాడు, వచ్చి మేము మాట్లాడుకుంటా కిందకు వచ్చాం. సడన్ గా 2-3 మిత్రులు వచ్చారు. వచ్చిన వాళ్ళు మర్యాదగానే ఉన్నారు. వాళ్ళు నా పట్ల ఏమనిస్తే ఇంకా సార్ మేము పలానా చోట నుంచి వచ్చామని కార్డులు చూపించారు. ఓకే అన్న, ఏంటి విషయం అంటే ఇట్లా తుళ్ళూరు రావాలండి, అక్కడ మీ మీద కంప్లైంట్ వచ్చిందండి అన్నారు. ఓకే, రావటానికి నాకు అభ్యంతరం లేదు. సరే ఇంటి లోపలికి రండి, వెళ్దాం, వెళ్ళి కాఫీ టీ తాగుదురు కానీ వద్దండి అన్నారు. సరే నేను బట్టలను మందులై తీసుకొచ్చుకుంటానంటే లేదండి మీరు ఇక్కడే ఉండాలంటారు. ఇదేంది నాకేం అర్థం కాల. అప్పటి వరకు నాకు అసలు రూల్స్ గొడవ నాకు తెలియదు. మనం ఇంకో మిత్రుడు ఇంకో జర్నలిస్ట్ వచ్చి అవును మీకు రూల్స్ ప్రకారం కాగితం ఇవ్వాలి కదా, కాగితం ఇచ్చారా అంటే ఏ రూల్ ప్రకారం చేస్తానంటే అవునయ్యా నిజమే రూల్ ప్రకారం ఇవ్వాలి కదా అని అడిగాను. నేను అడిగితే అప్పుడు అవునండి అని అప్పుడు ఆగారు. అంతే. నేను ఒకసారి ఇష్యూని కూడా చెప్తాను సార్. ముఖ్యంగా 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ మొత్తం డిబేట్ లో సాక్షికి సంబంధం లేదు. ఇక్కడ కూడా సాక్షి చాలా క్లియర్ గా చెప్పింది. సాక్షి విలువలకు మహిళలకు విలువిచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే పూర్తిగా సాక్షికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక చిన్న పదం ఎక్కడన్నా తప్పుగా దొరికినా గానీ దానికి సంబంధించి కరెక్ట్ చేసుకునేటువంటి ఒక విలువలు ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, ఎప్పుడు కూడా తప్పు చేయనటువంటి ఆర్గనైజేషన్. ఒక వ్యక్తి ఒక డిబేట్ కు వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు వస్తుంటారు, రకరకాల అభిప్రాయాలు ఉంటారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని సాక్షికి ఆపాదించడము, ఎట్ ద సేమ్ టైం మీకు ఆపాదించడం అనేటువంటి దాన్ని ఎట్లా చూస్తారు సార్? జరుగుతున్న ఈ మొత్తం క్రమం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? ఉంది. ఎందుకంటే నా ఆశ్చర్యం వేస్తుంది. దేశ ప్రధాని గారిని పట్టుకుని టెర్రరిస్ట్ అన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకేం అవ్వలేదు. అట్లాగే ఇంకా చాలా అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే ఈ కేసులో ఎక్కడ మహిళల్ని కించపరచలేదు. ఆ ఒక్క పదం వాడిన మాట వాస్తవం. ఆ పదాన్ని వాడకుండా ఉంటే మంచిది. అది చేసినటువంటి వ్యక్తి సాక్షికి ఎటువంటి సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. సాక్షికి సంబంధం లేదు, సాక్షి మనకి మీడియాకి సంబంధం లేదు. నేను కూడా వెంటనే వారించాను. అయితే ఇంకా గట్టిగా వారించి ఉండాల్సిందని అన్నారు. ఓకే అనుకున్నాను. తర్వాత రోజు పరిగెట్టుకుని దానికోసమే పెట్టి మొత్తం డీటెయిల్డ్ గా క్షమాపణలు చెబుతూ మనకి సంబంధం లేకపోయినా కూడా సాక్షి యాజమాన్యం అయితే ఇంకా గొప్పగా ముందుగానే మాకు సంబంధం లేదు, మేము అందరినీ గౌరవిస్తామని చెప్పింది. అయినప్పటికి కూడా మరుసటి రోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే అసలు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద. అతను నేను ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పదం వాళ్ళు ఆ పదాన్ని కొన్ని 100 సార్లు 1000 సార్లు వాడారు. ఆ పదాన్ని పేపర్లో అచ్చేశారు. ఇవన్నీ కూడా చాలా అన్యాయం కదా. వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. లక్షల పేపర్లో అచ్చు వేశారు. పైగా నేను అన్నమాట నా పేరు కూడా కలిపారు. నేను అసలు అనలేదు, సమర్థించానని మళ్ళీ ఇవాళ రాశారు. నేను సమర్థించడం లేదు. నేను అయినా కూడా నేను క్షమాపణ చెబుతానని కూడా చెప్పాను, నాకు సంబంధం లేకపోయినా. అయినా కూడా ఎవరి మీద కోపంతో దీంతో జగన్ గారికి ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది, ఇలా జగన్ గారిని అప్రదిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో ఎవరిని ఎక్కడ కూడా అసలు అమరావతి మహిళలను కానీ దేశ ప్రజలను కానీ ఎవరిని మనం చూడొచ్చు. కొమ్మినేని గారికి ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ లాంటిది ఉన్నట్టుంది. ఆయనకు కొంత సమాచారం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్. 70 సంవత్సరాల వయసులో ఆయనను ఇంటి లోపలికి అలో చేయలేదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. నన్ను ఇంటి లోపలికి అలో చేయట్లేదు, బయట కూర్చోబెట్టారు అనేటువంటిది. సెక్షన్స్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అండర్ సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299, 356 సబ్సెక్షన్ 2, 61 సబ్సెక్షన్ 1, బిఎన్ఎస్ 67, ఐటీఏ 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత ఎస్సీ ఎస్టీ పీసీ యాక్ట్ ఈ పీసీఏ అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ ఇందులో పెట్టడం జరిగింది. ప్రయర్ టు ఇది 6వ తేదీకి సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కాపీ అనేటువంటి చెప్తున్నారు. ఆయనకు ఒక పేపర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కేవలం ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ ను చూపెట్టి తీసుకెళ్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ కి సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే చూపెట్టారు, నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఏమో నాకు తెలియదు. ఈ గొడవ ఎఫ్ఐఆర్ పెట్టి తీసుకెళ్లొచ్చా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏమో తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీరిది కాదు రాజు. వీరు చాలా మర్యాదగానే ఉన్నారు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు, ఊహించలా, ఈ పరిణామం ఊహించలా.